పూర్వం ఒక దారిలో వారికంటే ముందు వెళ్లిన ఇద్దరు ఆడవాళ్ల పాదాలు కనిపించాయి. అందులో రెండేమో పెద్ద పాదాలు, రెండేమో చిన్న పాదాలు. పెద్ద పాదాలు ఆమెను పెళ్లి చేసుకోవాలని, చిన్న పాదాలు ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం వేగంగా సాగించి వాళ్ళిద్దరినీ కలుసుకున్నారు. తీరా చూస్తే పెద్ద పాదాలేమో కూతురు, చిన్న పాదాలేమో తల్లి. మరైతే ఏం చేస్తారు? ఆ రోజుల్లో అనుకున్న మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలి కదా. అందుకని తండ్రి ఏమో కూతుర్ని, కొడుకేమో తల్లిని పెళ్లి చేసుకున్నారు. ఎలా ఉంది ఈ సమస్య? దీనికి పరిష్కార మార్గం ఏంటో తెలియటం లేదు. ఓ పని చేయండి, మన క్లబ్ తరఫున శివరాత్రి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేయండి. అందులో మీరు, మీ కొడుకు, ఆమె కళ్యాణి అందరూ కలుసుకునేట్టు చూడండి. ఎవరెవరో తెలిస్తే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. సూర్యం, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇది చూడు. నాన్నగారు ఉన్నారు, నాతో ఎందుకు చెప్పలేదు? నాన్న లేకుండా నేను ఎలా పుట్టాను? తెలివిగా మాట్లాడుతున్నా. నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరున్నావా లేదా? నా వాళ్ళందరూ దూరం అయ్యారన్నాను. దూరం అయ్యారంటే వచ్చారని అర్థం. నేను ఆయనతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు రావాలి. కాదు, హైదరాబాద్ లో కచేరీ ప్రోగ్రాం ఉంది, అప్పుడు కలిసి వెళ్దాం. ఆప ఫిక్సేషన్ కూడా మా ఫాదరేలే. శివరంజన్ గారు, మీ పాటలు రేడియోలో విన్నాను, కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఈరోజే కలిగింది. చాలా సంతోషం. రాము, కాఫీ పెట్టరా. ఎవరా అబ్బాయి? ఆమెకన్నీ తెలుసు. ఏం తెలుసు? నువ్వు నా తండ్రివని, నేను నీ కొడుకునని. పేపర్లో చూసే వచ్చామన్నమాట. లేదు, ఆమె చూసింది. అయితే నా కోసం రాలేదన్నమాట. లేదు, ఆమె కోసం. సేమ్ ఓల్డ్ ఫాదర్. నేను ఈమెను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. వెరీ గుడ్. ఇంతకాలం నుంచి తండ్రి అనేవాడు ఉన్నాడని, ఏం చేసినా వాడితో చెప్పాలని, ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఈ పెళ్ళైనా నాతో చెప్పావు. థ్యాంక్ యూ. సారీ, నీకు చెప్పాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. కానీ నీ పర్మిషన్ లేకుండా ఈమె నన్ను పెళ్లి చేసుకోనంది. ఈమె నాకు కావాలి, అందుకే వచ్చాను. అఫ్ కోర్స్ నువ్వు వద్దన్న ఈ పెళ్లి ఆగదు. సే yes or no. కావాలంటే కాళ్ళ మీద పడతాం. అంతకంటే అదృష్టమా? ఒక్క నిమిషం, మీ అమ్మని కూడా పిలుస్తాను. Yes, I am the same old father, but your mother is not the same old. నేను ఇంటి నుండి వెళ్ళేటప్పుడు లేని అమ్మ తిరిగి వచ్చేటప్పటికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? ఇంకా లేదు, ముహూర్తం కోసం చూస్తున్నాం. కుదరగానే శుభలాకి పంపిస్తాను. రాము, మీ అమ్మగారు రమ్మను. అబ్బాయి గారు వచ్చారని చెప్పు. ఎవరు ఎవరికి ఏం కావాలి, ఎవరు ఎవరిని ఏమని పిలవాలి, ఎవరు ఎవరిని ఆశీర్వదించాలి, ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలి. మీరు అత్తమామలైనందుకు ముందుగా మేము మీ కాళ్ళ మీద పడాలా? మేము తల్లిదండ్రులైనందుకు ముందుగా మీరు మా కాళ్ళ మీద ఏం చేయాలి చెప్పండి. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమి?
మీరు బ్రతుకున్నంత కాలం లోకంలో భార్య అనే స్థానాన్ని పొందలేకపోయాను. కానీ మీరు పోవడంతో విధవ అనే స్థానాన్ని పొందగలుగుతున్నాను. అన్న వెంటనే మూసేశారు. అది నా వల్ల కాలేదు. ఆ రోజు మీరు నాకు సొంతం చేసిన తాళాలు